రాష్ట్ర వ్యాప్తంగా హెచ్ఎంపీ వైరస్ పై ఆందోళన నెలకొంటున్న తరుణంలో ఉభయ గోదావరి జిల్లాలకు ప్రధాన ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రిగా ఉన్న కాకినాడ జీజీహెచ్లో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఈ అంశంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి వివరాలను వెల్లడించారు. హెచ్ఎంపీవీపై ఆందోళన అవసరం లేదని లావణ్య కుమారి అన్నారు. ఎవరికైనా హెచ్ఎంపీ వైరస్ లక్షణాలు ఉంటే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ లావణ్య కుమారి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమనగా, ఇప్పుడు ప్రస్తుతం హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అని చెప్పి ఆ వైరస్ వస్తుంది అని చెప్పి ప్రజలందరూ కూడా రకరకాల అపోహలు ఉన్నాయి. సో ఈ రకమైన అపోహలు విడనాడండి. ఎందుకంటే హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అన్నది యూజువల్గా సాధారణంగా చిన్నపిల్లల్లోనూ వృద్ధుల్లోనూ మరియు ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వారిని ఎక్కువ అటాక్ చేసే ప్రమాదం ఉంది. ఇది మనకి జలుబు, దగ్గు, లేదు గొంతులో గురగుర అంటే సోర్ థ్రోట్ అంటాం కదా, ఆ సోర్ థ్రోట్ ఇట్లా రావడానికి, లేదు అంటే జ్వరంగా రావడానికి కానీ అవకాశం ఉంటుంది. సో మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయని తెలిసినప్పుడు మీరు ఐసోలేషన్లో అంటే ఎవరిని కలవకుండా, గుంపుల్లో తిరగకుండా వేరుగా ఉండడానికి ప్రయత్నించి మీకు కన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక మనకు టెస్ట్లు అవైలబుల్గా ఉంటాయి, టెస్ట్లు చేయించుకోవచ్చు. లేదు దీనికి వైద్యం కూడా చాలా సిమ్టమాటిక్ వైద్యమే ప్రస్తుతం ఉంది. పారాసిటమాల్ టాబ్లెట్లు కానీ, లేదు అంటే కాఫ్ సిరప్, అది మీరు ఓవర్ ద కౌంటర్ కొనుక్కొని వాడద్దండి దయచేసి. ప్రజలందరూ కూడా ఇట్లాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మీరు ఐసోలేషన్లో ఉండి డాక్టర్ని సంప్రదించి డాక్టర్ గారి సలహా ప్రకారం మాత్రమే మందులు వాడండి. తర్వాత ఇవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మనం ఇప్పుడు పండగ సీజన్ అందరికీ కూడా, సో మన ఇంటికి చుట్టాలు అందరూ వస్తుంటారు కాబట్టి మనకు వేరే పనులు ఉంటాయి కాబట్టి గుంపులుగా తిరగద్దు. ఒకవేళ తిరగాల్సి ఉంటే తప్పనిసరిగా మాస్క్ను ధరించండి. ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయకండి. తర్వాత తుమ్ము, దగ్గు వచ్చినప్పుడు మోచేతిని అడ్డం పెట్టుకొని చేయండి. కరచాలనం చేయడం కానీ, షేక్ హ్యాండ్లు ఇవ్వడం ఇట్లాంటి పనులు మానేసేయండి. సో ఇవన్నీ చేసినప్పుడు ఏంటి అంటే మనం వ్యాప్తిని అరకట్టగలుగుతాం. సో దీనిలో ఎప్పుడు కూడా ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు. ఇది వచ్చినా కూడా తీవ్రతరంగా ఉండడానికి మనం జాగ్రత్తలన్నీ పాటిస్తే కనుక తీవ్రతరం అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. మనకి ఆసుపత్రిలో కూడా మందులన్నీ కూడా మనం పెట్టున్నాము. 20 బెడ్స్తో ఒక వార్డు ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాం. ఈ వార్డులో ఆక్సిజన్ మరియు వెంటిలేటర్ సదుపాయాలు అన్నీ కూడా గవర్నమెంట్ వారి ఉత్తర్వుల ప్రకారం మనం అన్నీ కూడా ఆరోగ్య శాఖ మంత్రి గారి ఉత్తర్వుల ప్రకారం మనం అన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకున్నాం. సో ప్రజలు దీనివలన ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగని నిర్లక్ష్యం చేయడం, అలక్ష్యం చేయడం కూడా మంచిది కాదు. ఇది ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి.